హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. రాజకీయ వారసత్వం అనేది ఆటోమేటిక్ గా నాయకుడు కొడుకులకి వాళ్ళకి అలా వచ్చేస్తుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్ గా భూమనా అభినయ్ రెడ్డి, మీ అందరికి తెలుసు. భూమనా అభినయ్ రెడ్డి ఏ రేంజ్ లో తను కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తి ఇస్తా అన్న పథకాలని ఫెయిల్యూర్ అయితే దాన్ని వీధి నాటకాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకున్నాడు. అదే డిప్యూటీ మేయర్ పదవికి సంబంధించినటువంటి రాద్ధాంతం జరుగుతూ ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళని ఎక్కడైతే నిర్బంధించారో వాళ్ళందరినీ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు, భూమనా అభినయ్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రయత్నాలు అన్ని ఇన్ని కాదు. వైఎస్ఆర్సీపీ పార్టీని అధికారంలో తీసుకురావడానికి, అది లడ్డు విషయంలో అవ్వచ్చు, ఇటు గోశాలలో జరుగుతున్న అక్రమాల విషయంలో అవ్వచ్చు, భూమనా అభినయ్ రెడ్డి తన స్టైల్ ఆఫ్ ట్రీట్మెంట్ కూటమికి ఇస్తూనే ఉన్నాడు. అయితే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థాన సన్నిధిలో ఉన్నటువంటి మద్యం షాపులు పర్మిషన్ ఇచ్చి ఎన్నింటికి ఓపెన్ చేయాలి, ఎన్నింటికి క్లోజ్ చేయాలన్న దాని గురించి ఆలోచిస్తే 10ంటికి ఓపెన్ చేసి సాయంత్రం 10ంటికి క్లోజ్ చేయాలి. అటువంటి తరుణంలో పొద్దున్నే 4:30 నుంచే స్టార్ట్ తిరుపతిలో. ఈ విషయం నేను చెప్పట్లేదు, భూమనా కరుణాకర్ రెడ్డి కొడుకు భూమనా అభినయ్ రెడ్డి తన టీం మొత్తాన్ని పెట్టుకుని వెళ్ళి రైల్వే స్టేషన్ కి దగ్గరలో ఉన్నటువంటి ఒక మద్యం షాపులో పొద్దున్నే 6ంటికి ఆయన వెళ్తే ఎన్నింటికి ఓపెన్ చేశారంటే 5:20 ఓపెన్ చేసామని ఆ షాపు అటెండర్ చెప్తూ ఉంటే అసలు ఆశ్చర్యం వస్తుంది. తిరుపతి మద్యం దుకాణాలకి అడ్డాగా మారిపోయింది. ఏమనంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన మద్యం కేసులు పెడతానికి సిద్ధమవుతున్న కూటమి ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం పరిసర ప్రాంతాలన్నీ మద్యం మత్తులో ముంచేయడానికి ఎన్ని విధాల ప్రయత్నాలు చేయాలో అన్ని విధాల ప్రయత్నం చేస్తుంది. డబ్బులు దండుకోవడమే ప్రథమ లక్ష్యంగా భక్తుల పైన వాళ్ళు చేస్తున్న నిలువు దోపిడీ అనొచ్చింది. కొండపైకి వెళ్ళి దర్శనం చేసుకుని గుండు కొట్టించుకోవడానికి ముందే వీళ్ళు గుండు కొట్టేస్తారు డబ్బులతోటి, మందుతోటి. ఒకసారి ఆ వీడియో చూడండి. దూరంలో ఉన్నటువంటి వైన్ షాప్ 24 గంటలు ఓపెన్ చేసుకుని ఇక్కడ కూర్చోబెట్టి తాగిస్తున్నారు అంటే తిరుపతి పవిత్రతని కాపాడుతున్నారా లేదా తిరుపతి పవిత్రతని మందు బాబుల చేతిలో పెట్టుకున్నారా? దిగిన వెంటనే కనపడుతుంది. మాది ఖమ్మం జిల్లా, తెలంగాణ. గుడికి వెళ్దాం వచ్చారు అక్కడ జ్ఞాని గుడ్లీ మెకానిక్, రాయల్ మెకానిక్. ఒకటైనా తీసుకొని ఆయన కూడా నటిస్తానంటున్నాడు, నిద్ర కాదు. కిందకి దించురా. కాదు, మద్యం మాఫియా ప్రభుత్వం ఇది, కూటమి ప్రభుత్వం కాదు. మద్యాన్ని
ఎవరు ఇక్కడ ఏం తప్పుడు ఎన్ని గంటలకి ఓపెన్ చేయాలి ఉదయం 10 గంటలకి ఎన్ని గంటలకు తెరిచాం మనం దారైంది నాకున్న సమాచారం మేరకు 5:30 మునిపే షాపును ఓపెన్ చేసి సార్ నిజమేనా 5:20 ఏది డ్యామేజ్ చేయకండి షాపుని అంటే మీరు ఎవరు కూడా మాట్లాడడం నీకేం ఇబ్బంది ఏం లేదు నేను చేయబోము సో రోజు ఇదే సొంత కదా ప్రతిరోజు ప్రభుత్వ నిబంధనల ప్రకారం 10 గంటలకు తెరిచి రాత్రి 10 గంటలకు ఆపా అంతేనా రైల్వే స్టేషన్కి ఆనుకోని ఉంది షాపు లక్షలాది మంది యాత్రికులు ప్రతిరోజు ఈ రైల్వే స్టేషన్కి వచ్చి ఇటు నుంచే కొండకపోతారు పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతిని పూర్తిగా మద్యంతో ముంచెత్తుతున్నారు. రైల్వే స్టేషన్కి ఆనుకొని ఉన్నటువంటి మద్యం దుకాణంలో మనం ఉన్నాం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉదయం 10 గంటల తర్వాత తెరుచుకోవాల్సినటువంటి షాపులు 5 గంటలకే తెరుచుకుంటున్నాయి. ఆ మాటకు వస్తే 24 గంటల పాటు తిరుపతిలో విచ్చలవిడిగా మద్యం దొరికేటటువంటి అవకాశం ఉంది. గుడులు బడులు తెరుచుకోక మునిపే మద్యం షాపులు తెరుచుకుంటున్నాయి. లక్షలాది మంది యాత్రికులు వచ్చేటటువంటి రైల్వే స్టేషన్కి ఆనుకొని ఉన్నటువంటి ఈ షాపులో దేవుడి దర్శనంకి వచ్చేటటువంటి వాళ్ళు మొదట చూసేటటువంటి దృశ్యం తాగుబోతుల్ని మద్యం షాపుల్ని. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులు కూడా 2-3 మాట్లాడినారు. మేము దర్శనానికని వచ్చినాం కానీ దిగంగానే మద్యం షాపును చూసి ఇక్కడికే వచ్చి తాగుతున్నాం అని చెప్పి టెంపరీగా చెప్తున్నారు. ఇది కేవలం ఇక్కడ మాత్రమే కాదు, తిరుపతిలో ఉన్నటువంటి అన్ని షాపుల పరిస్థితి ఇలానే ఉంది. పర్మిట్ రూములకు పర్మిషన్లు లేవు అని పేపర్లకే పరిమితమైనాయి. కానీ ఇక్కడ చూస్తే పెద్ద బార్ల సెటపే ప్రతి మద్యం షాప్ దగ్గర వెలిసి ఉంది. పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతిలోనే ఇలాంటి పరిస్థితులు ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా మిగతా షాపులు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచించవచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఎల్లప్పుడూ సంపద సృష్టిస్తానని చెప్తుంటారు. అంటే సంపద సృష్టి అన్నది మద్యం ప్రియుల దగ్గర నుంచి తీసుకొని వాళ్ళ కుటుంబాలని చిదిమేయడమా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. ఈ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి నిజాలను కప్పిపుచ్చాలన్న ఉద్దేశంతో మద్యం కుంభకోణం అన్నటువంటి పేరును తీసుకొని వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను టార్గెట్ చేసి రాజకీయ ప్రతీకార చర్యల్లో భాగంగా వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేస్తున్నారు. మరి నిజానికి గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నది ఏంటి? మీకు సంబంధించినటువంటి టీడీపీ నాయకులు కార్యకర్తలకు ఇష్టం వచ్చినట్టుగా మద్యం షాపులు కేటాయించుకొని పర్మిట్ రూములు లేకపోయినా వాటిని బార్లుగా మార్చేయమని అనధికారికంగా చెప్పుకొని ఇష్టం వచ్చినట్టుగా మద్యాన్ని అమ్మిస్తూ ఆ డబ్బునంతా కూడా మీ జేబులోకి వేసుకుంటూ పైగా ఆ రోజుల్లో చాలా నియంత్రణ పరిస్థితులు ఉన్నటువంటి మద్యం అమ్మకాలను కాస్త ఇప్పుడు విపరీతంగా పెంచేస్తూ మీరు చేస్తున్నటువంటి ఈ చర్యల కారణంగా ప్రజల ఆరోగ్యానికి నష్టం వస్తుంది. ఆడవాళ్ల మంగళసూత్రాలను తెంచేటటువంటి పరిస్థితికి కూటమి ప్రభుత్వం ఈరోజు చేరింది. ఇటువంటి పిచ్చలవిడితనాన్ని నియంత్రించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది. ఇప్పటికైనా కట్టడి చేయండి. ఎక్కడెక్కడైతే ఇలా 10 గంటల కంటే మునిపే ఓపెన్ అవుతున్నాయో ఆ షాపులన్నింటినీ కూడా మూసివేయించండి. రాత్రి 10 తర్వాత మద్యం అమ్మకాలు చేస్తున్నటువంటి షాపుల లైసెన్సులు క్యాన్సిల్ చేయండి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. తిరుపతి ఇన్ఛార్జ్ తిరుపతి నగరంలో మద్యం ప్రత్యక్షంగా ప్రజలు పోతారు తంతునంతా కూడా. ఎవరు ఎక్సైజ్ వాళ్ళు కానీ అబ్జెక్ట్ చేసింది కానీ ఇలాంటివి ఏం జరగలే, రారు అంతే కదా. మారుతున్నారు అంటే మామూలు ఇస్తున్నారు వాళ్ళు. ఎందుకు వస్తారు? ఎవరు షాప్ ఓనర్ ఎవరు? ఏ రోజునన్నా సరే ఇంకేం చేస్తావులే. ఇంకా ఇప్పుడు
తెరిచి ఉంచింది నిజం కదా? ఇప్పుడే దిగినారా? ఎప్పుడు దిగినారు? ఎన్ని గంటలకు దిగినారు? దర్శనానికి వచ్చావా? గుండు కంటే మునుపు వీడు వచ్చి మంది వేస్తున్నావు. స్ప్రే చేసి స్నానం చేసి ఇక్కడ పడుకొని పొద్దున పోవాలి. ఏడా మా వైపు ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, ఎవరిని వదిలిపెట్టలేదు, ప్రశ్నించటం మానలేదు, ప్రజల్లోకి విషయాన్ని తీసుకెళ్లటంలో అత్యున్నత మెచ్యూరిటీ ఉన్న వ్యక్తిగా బిహేవ్ చేశాడు భూమన అభినయ్ రెడ్డి. ఇక్కడ తాను ఏ విధంగా అయితే మద్యం షాపులకి వెళ్ళి అక్కడ జరుగుతున్న అక్రమాన్ని ఎక్స్పోజ్ చేశాడో అదే విధంగా అక్కడ ఉన్న వారికి ఎటువంటి హాని చేయకుండా ఎవరిపైన కూడా పౌరుషమైన పదజాలం వాడకుండా చాలా ఉన్నతంగా బిహేవ్ చేశాడు. అవునా కదా? అర్ధరాత్రి కూడా మద్యం దొరుకుతుంది తిరుపతిలో ఎక్కడైనా కూడా అని చెప్తూ ఉన్నారు లోకల్ వాళ్ళు. అంతేకాదు మళ్ళీ పోలీసులు డ్రోన్లు కొని మరీ పర్యవేక్షిస్తానంటూ కొత్త టెక్నాలజీ, కొత్త వ్యవస్థ, నైట్ లో కూడా డ్రోన్లు ఉన్నాయి అది ఇది అని చెప్పారు. కానీ ఏంటి డ్రోన్లు? ఎవరికి డ్రోన్లు? ఇలా అక్రమ మద్యం అమ్ముతున్నప్పుడు పోలీస్ వ్యవస్థలు ఏం చేస్తున్నాయి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లు ఏం చేస్తున్నాయి, అసలు తిరుపతి మున్సిపాలిటీ ఏం చేస్తుంది? తిరుమల తిరుపతి దేవస్థానం అంటేనే అత్యంత పవిత్రమైన ప్రదేశం తిరుపతి మొత్తం. కానీ ఇట్లాంటి దారుణాలు రైల్వే స్టేషన్ పక్కనే జరుగుతూ ఉంటే, బస్ స్టాండ్ దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గర జరుగుతూనే ఉన్నాయి. నిజంగా స్కూల్ పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళాలంటే 3-4 మద్యం షాపులు దాటి వెళ్ళాలంట. ఇంత దారుణమైన పరిస్థితి తిరుపతిలో వస్తూ ఉంటే కూటమి ప్రభుత్వ నాయకులు ఏం చేస్తున్నారు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, లోకల్ నాయకులు ఏం చేస్తున్నారు, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజల ఇబ్బందులు ఒక్కడన్నా పట్టించుకుంటున్నాడా అంటే లేనే లేదు. ఇది మొత్తం దారుణంగా తయారైంది. సో ఇది ప్రస్తుతానికి తిరుపతిలో ఉన్నటువంటి మద్యం షాపుల భాగోతం. మీరు ఏమంటారు? ఇది కరెక్టేనా? పవిత్రమైనటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల వెంకటేశ్వర స్వామి వెలచిన దగ్గర మద్యం ఏరులై పారుతూనే మనం చూస్తూ ఊరుకుందామా, లేదంటే ఏం చేద్దాం? మీరే చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.